ఎలా కనపడుతున్నారు? సంఘం ఎలా కనపడుతుంది అంటే దీపంలాగా కనపడుతుంది. ఫిలిప్పీలో ఉన్న సంఘం ఈ లోకం అనే చీకట్లో జీవము గల దేవుని సంఘ బిడ్డలు, దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే దీపంలాగా ఉండాలి. పౌరుకైతే వారిలో ఆ గొప్ప దర్శనం కనపడతా ఉంది. వారి భవిష్యత్తులో ఒక అద్భుతమైన దీపాలుగా వాళ్ళు వెలిగే వారిలాగా ఆయన కనబడతా ఉన్నారు. అందుకే మీరు జ్యోతులు అన్న పదాన్ని ఆయన వాడటం జరిగింది. మూలవాక్యంగా మనం అన్ని వచనాలు చదవద్దు, కానీ ఒక వచనాన్ని మనం చదువుకొని ఆలోచించే ప్రయత్నించాలి. 16వ వచనాన్ని ఒకసారి మనం చదువు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇక్కడ పౌరుకున్న మరొక గొప్ప నమ్మకం ఏంటంటే, సంఘాన్ని బట్టి నా కష్టం వ్యర్థం కాలేదు, నా శ్రమ వ్యర్థం కాలేదు. ఎందుకంటే మీరు అట్టి జనము మధ్య జీవవాక్యాన్ని చేత పట్టుకొని మీరు జ్యోతుల వలె నాకు కనబడుతున్నారు అన్నట్టు. మనల్ని వెలిగించేది ఏంటి చెప్పండి? వాక్యమే. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనల్ని ఎవరు వెలిగించాలంటే మనుషులు కాదు, మనల్ని ఎవరు వెలిగించాలంటే సేవకులు కాదు, దేవుని వాక్యమే మనలను వెలిగించాలి. అందుకే దేవుని వాక్యం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది, చాలా ఆశ కలిగి ఉంటుంది. ఎవరు శ్రద్ధాశక్తులు చూపిస్తారో వారి జీవితాలు వెలుగుతూ ఉంటాయి. ఎవరు వాక్యమును విని ఆ వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నిస్తారో వారు వెలుగుతూ ఉంటారు. అందుకే ఈ మాట జోడించి చెప్పాడు. ఏమని? జీవవాక్యమును చేత పట్టుకొని అట్టి మనుషుల మధ్య, అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎంత సంతోషిస్తా ఉంటాడు చూడండి. కాబట్టి వాక్యం అనేది, జీవవాక్యం అనేది మనకు చాలా అవసరం. ఎందుకు అవసరం వాక్యం అంటే మనం వెలగాలి. ఎక్కడ మనం వెలగాలి? అది చీకటిలో వెలగాలి. ఒకవేళ నీలో చీకటి ఉంటే, మనలో చీకటి ఉంటే మనం వెలగాలి. మన కుటుంబంలో చీకటి ఉంటే మనం కుటుంబానికి వెలుగు ఇవ్వాలి. సమాజంలో చీకటి ఉంటే సమాజంలో కూడా మనం ఒక దీపం లాగా నడవాలి. పూర్వం రోజుల్లో రాత్రి పూట ప్రయాణం చేసేటప్పుడు చేతిలో ఒక గొట్టం పట్టుకునేవారు. గొట్టమా ఏముంటుంది? కాగడ ఉంటుంది. అవునా? సరే, పూర్వకాలం రాజుల కాలం ఏముండే? కాగడాలు ఉంటాయి. వాళ్ళు కాగడ పట్టుకుని నడుస్తూ ఉంటే ఆ దారంతా కూడా ఎలా ఉంటుంది? ఆ నడిచే దారంతా వెలుగుగా ఉంటుంది. కాబట్టి సమాజంలో కూడా మనం ఎలాగ నడవాలి అంటే దీపంలాగా నడవాలి. ఆ వెలుగు చూడాలి. మనం నడిచిన స్థలం అంతా కూడా చీకటిని మారుతుంది. సరే, పౌరు భక్తుడికి ఏంటంటే గొప్ప సంతోషం. సంఘ బిడ్డలు చూస్తూ ఉంటే జీవవాక్యాన్ని చేతిలో పట్టుకొని వెలిగే జ్యోతిలాగా కనబడుతుంది. ఎలాంటి మనుషుల మధ్య తెలుసా? ఎలాంటి ప్రాంతంలో తెలుసా? ఈ ఫిలిప్పీ ప్రాంతం చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అట్టి జనముల మధ్య. ఎందుకు ఎలాంటి జనముల మధ్య? 14వ వచనం చదవండి. అక్కడ మన సమాధానం దొరుకుతుంది. అది మూర్ఖమైన వక్ర జనము మధ్య.
మంచోళ్ళ మధ్య కాదు. ఎలాంటి జనం అంటే ఆ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు ఎలాంటి జనం? మూర్ఖమైన వక్రజనం. ఇది ఎంత దారుణంగా ఉంటారు వాళ్ళ ఆలోచనలు, ఆ మనుషులు, ఆ పద్ధతులు, ఆ విధానాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అలవాట్లు ఎంత వక్రంగా ఉన్నాయో. మీరు అలాంటి వారి మధ్య వాళ్ళలో ఉంటే రక్షింపబడిన మీరు ఆ మనుషుల మధ్య జీవవాక్యాన్ని చేతు పట్టుకొని వెలిగే జ్యోతుల్లాగా ఉన్నారన్నాడు. కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రార్థనకి వెళ్ళాలి, చాలా చక్కగా సిద్ధపడి తయారీ చేతిలో బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటే చూస్తా ఎంత ముచ్చట ఉండదు. అదే సిటీస్లో బైబిల్ పట్టుకుని రారు, స్టైల్ నామోషిగా ఫీల్ ఉంటారు, లేకపోతే ఏంటో మరి. కానీ పౌలు దేని నుంచి సంతోషిస్తున్నాడు సార్? పిల్లల చేతులు ఏముంది? బైబిల్ ఉంది. జీవవాక్యం చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంటే కాగడ పట్టుకొని నడిచినంత సంతోషం కానీ కలుగుతాం. ఎలాంటి జనం మధ్య వాడు నడుస్తున్నారంట? మూర్ఖమైన వక్ర జనము మధ్య వాడు నడుస్తున్నారు. కాబట్టి అలా నడుస్తున్న వాళ్ళకి కొన్ని సూచనలు చెప్పాడు, కొంత ప్రోత్సాహం చెప్తా ఉన్నాడు. ఏమిటవి అంటే వారు ఎలా బ్రతకాలో, ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఎలా నడవాలో, ఎలా వెలగాలో చెప్పారు. కాగడా ఉంటే సరిపోయింది. క్యాండిల్ చేతిలో ఉంది, అగ్గిపెట్టి చేతిలో ఉంది. ఏముంది? ఫైర్ అంటే ఫైర్ అయిపోతుందా? అగ్గిపెట్టి ఉందా? క్యాండిల్ ఉందా? వెలుగు వస్తుందా? అగ్గిపొల్ల గీసి అంటిస్తేనే వెలుగు వస్తుంది. గ్యాస్ స్టవ్ ఉంది, లైటర్ ఉంది. పొయ్యకు చూస్తా ఉంటే వచ్చేది ఆటోమేటిక్గా లైటర్తో వెళ్ళిపోతే పొయ్య కట్టులు ఉంటాయి, ఉంటే అదే అలగదు. అవన్నీ మనం పేర్చి వెలిగించాలి. కాబట్టి పౌలు భక్తుడు చూస్తున్నాడు, వాళ్ళు చాలా భయంకరమైన మనుషుల మధ్య నిలబడ్డారు. ప్రభు కొరకు చేతిలో జీవవాక్యం ఉంది. అది చూస్తామంటే ఆయనకి వీళ్ళు జ్యోతుల్లాగా కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, జీవవాక్యం పట్టుకున్న మీరు జ్యోతిలాగా వెలుగుతున్న మిమ్మల్ని చూస్తామంటే సంతోషం ఉంది. మీరు ఎలా వెలగాలో తెలుసా? ఎలా వెలగాలి? ఏదో అప్పుడప్పుడు మనం క్యాండిల్ పట్టుకుని తిరిగితే అది కాదు, అదొక సాదృశ్యం అంతే. కానీ అసలు ఎలా వెలగాలో చెప్పాడు. చూడండి ఎలా వెలగాలంటే 15వ వచనం నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనంత్యులుగా, సనుగులు, సంశయములు మాని సమస్త కార్యములను చేయాలి. ఎలా వెలగాలంట? నిరపరాధులుగా ఉండాలి. ఎవరు నీ మీద నింద వేయకూడదు. అదే నువ్వు దోషిగా ఉండకూడదు, నువ్వు నిరపరాధిగా బ్రతకాలి. ముద్దాయిలా ఉండకూడదు, బోరులో నిలబడిన వ్యక్తిలా ఉండకూడదు. నిరపరాధిగా మీరు వెలగాలి, నిరపరాధిగా నడవాలి. రెండోది నిష్కలంకులుగా ఉండాలి, కలంకం అంటుకోకుండా పవిత్ర జీవితం వైపు దృష్టి పెట్టి జీవిస్తూ నడవాలి. అది వెలగడం లోకంలో. చీకట్లో అప్పుడే చీకటి పోయి వెలుగు వస్తుంది. నిష్కలంకులుగా వెలగాలంట. అనింద్యులుగా, ఎవరు మీ మీద నిందలు మోపకూడదు. అకారణమైన నిందలు మీ మీద రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు అనవసరమైన విషయాల్లోకి అనవసరంగా వెళ్ళి లేనిపోయిన నిందలు వచ్చింది. అవునా? చాలాసార్లు అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని నిందలు పాలవుతాయి. అనవసరంగా వెళ్ళాను, నేను మాట్లాడబడ్డాను. అనవసరంగా వెళ్ళాను, నేను మాట్లాడబడ్డాను. అనవసరంగా నుంచున్నా, నేను మాట్లాడబడ్డాను. అనవసరంగా నా మీద మాట వచ్చింది, అనవసరంగా నా మీద పడి ఇదయ్యారు.
ఎందుకు అనవసరంగా? కాబట్టి అనింద్యుడిగా ఉండాలి, నిందలేని వారిగా ఉండాలి. ఏమి మానుకోవాలంటే సరుగులు మానుకోవాలి, గొనుగులు మానుకోవాలి, సంశయములు అంటే వివాదాలు. సరుగులు సంశయములు మాని ఏం చేయాలంటే అప్పుడు చేయాలంట, సమస్త కార్యములను మీరు చేయండి. మనం చేసే పరిచర్య, మీరు ఏ పరిచర్య చేసినా, దేవుడికి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏది తలపెట్టినా ఇదిగో ఇలా ఉండి చేయాలి. లేకపోతే మనం జ్యోతిలాగా వెలగడం కాదు కదా, అవమానం. నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి, సనుగులు మానాలి, సంశయములు మానాలి. అప్పుడు దేవుని పని చేస్తూ ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? నామానికి మహిమ. అలా కాకుండా మనసు బాగోక, లేకపోతే ప్రవర్తన బాగోక, తీరు బాగోక, ఏమంటే ఎప్పుడు చూసిన నిందల పాలవుతూ నిష్కలంకులుగా ఉంటాడు, కలంకం కలిగిన వారికి అపవిత్రంగా ఉండి అపవిత్రమైన మనసుతో మనం దేవుని పని చేస్తా ఉంటే, దేవుని కార్యాలు చేస్తా ఉంటే అది సరైనటువంటి రిజల్ట్, వెలుగు రాదు. ₹1,00,000 ఖర్చు పెట్టి మనం మీటింగ్ పెట్టిన ఒక ఆత్మ కూడా ₹1,00,000. కారణం ఏంటి? పని చేసేవాడు ఎలా ఉండాలి, దేవుని పరిచర్య చేసేవాడు ఎలా ఉండాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి దేవుని పని చేయాలి. అప్పుడే వీళ్ళు చక్కగా వెలుగుతారు. లేకపోతే కొన్నిసార్లు అలా వెలుగు ఆరిపోతారు అంతే. అందుకే ఇదే వెలుగు అంటే జీవవాక్యము చేత పట్టుకున్న వెలుగు. ఈ వెలుగు ఎప్పుడు ఆరిపోతుంది. ఆకాశము భూమి గతించినను ఈ మాటలు మాత్రం గతించు. ఈ వాక్యము గతించదు. ఈ నూనె అయిపోయే నూనె కాదు, ఇది గతించిపోయే నూనె కాదు. నిత్యత్వంలో శాశ్వత కాలము కూడా నన్ను వెలిగించేది. కాబట్టి పౌలు భక్తుడు చక్కటి సూచనలు మీరు ఎలా వెళ్ళగాలి, ఎలా నడుచుకోవాలనేది సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి అని చెప్తా ఉంది. ఇక్కడ పౌలు యొక్క అభ్యర్థన కూడా ఉంది. సంఘం పట్ల తనకున్న ఒక అభ్యర్థన 12వ వచనంలో చూస్తాం. ఒకసారి చదువు 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, అదేదో నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. పౌలు ఒక అభ్యర్థన. ఇదిగోనే ఉన్నప్పుడు మీరు చాలా భయభక్తులు కలిగి ఉన్నారు, చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు జ్యోతుల్లాగా, జీవవాక్యం చేతిలో పట్టుకుని వెలుగుతున్న జ్యోతుల్లాగా కనబడ్డారు. అయితే ఇప్పుడు నేను మధ్య లేదు కదా, జైల్లో ఉన్నాను కదా, చెరసాల్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి. మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా కాదు. మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనకాల ఒకలాగా వద్దు. యథార్థంగా ఉండండి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉండండి. మనందరినీ చూసేది ఎవరు? దేవుడు చూస్తాడు. దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే మెచ్చుకుంటాడు, దేవుడే శిక్షిస్తాడు, దేవుడే రక్షిస్తాడు. కాబట్టి మీరు మాత్రం అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాదు, ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా కాదు, ఎప్పుడు ఒకేలాగా ఉండండి అని చెప్తూ రక్షణ గురించి మాట కూడా అన్నాడు. ఏమన్నాడు ఆయన? మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోండి. అంటే రక్షణ మన సొంతం ఎప్పుడైంది? ఎప్పుడు సొంతమైంది మన రక్షణ? ఆయన మనకు ఇచ్చినప్పుడే రక్షణ ఏమైంది? ఇచ్చి మనం తీసుకుంటాడు. ఆయన ఇచ్చి తీసుకునేవాడు కాదు. ఆ మాటకు వస్తే
మనం అడిగితే లేకపోతే మనం ఏదో సాధిస్తే పొందుతున్నది కాదు. మనం కేవలం నమ్మడాన్ని బట్టి, విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆయన మనకి ఇచ్చింది. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. దేవుడు వరంగా మనకి ఇచ్చాడు. విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనకి వరంగా ఇచ్చాడు. కాబట్టి మనం పొందుకున్నాం. ఆయన మనకి ఇచ్చేసాడు, అది మనం పొందుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని దాచుకున్నాం, ఎట్లో పెట్టుకుందాం, ఎక్కడైనా అటంకాలు పేరుద్దామా? ఏం చేయాలి మనం పొందుకున్న రక్షణతో? ఏం చేద్దాం మనం పొందుకున్న రక్షణతో? ఆయన ఏమంటాడంటే, పౌరు భక్తుడు, దాన్ని మీరు కొనసాగించుకోవాలి అంటాడు. దాన్ని మీరు కొనసాగించుకోవాలి. రక్షణను ఆధారం చేసుకొని మనం ఎదగాలి. రక్షణను ఆధారం చేసుకొని మనం పైకి రావాలి. రక్షణను ఆధారం చేసుకుని మనం బాగుపడాలి. ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా మనం అభివృద్ధి చెందాలి. రక్షణ ఆయన మనకి ఇచ్చేసాడు, దాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతకాలి. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఏంటంటే, దేవుడు నోవాహుకి ఓడని రక్షణగా ఇచ్చాడు. మీకు అర్థం కావడం కోసం నోవాహుకి ఏమి ఇచ్చాడు? రక్షణకి సాదృశ్యంగా, నోవా ఇదిగో ఈ రక్షణ నీకు ఇస్తున్నాను అని ఓడిచ్చాడు. ఇప్పుడు నోవా ఏం చేశాడు? ఈ ఓడ బాగుంది, దాచుకొని దాంట్లో పాత సామాన్లు వేసుకొని పాత పక్కన పెట్టుకొని ఎందుకు ఇచ్చాడు? అది దీన్ని ఆధారం చేసుకొని రాబోయే ఉగ్రత నుంచి, జలప్రళయాల నుంచి, ఆటంకాల నుంచి, శోధల నుంచి, సమస్యల నుంచి, పలు రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి ఈ ఓడలకి తాను తన కుటుంబాన్ని రక్షించాడు. ఈ రక్షణ, అందుకే దీనికి రక్షణ ఓడ అని కూడా పిలుస్తారు కొంతమంది పండితులు. దేవుడు ఇచ్చిన రక్షణ అనే ఓడలో వాళ్ళ లోపలికి ఎక్కి వాళ్ళ జీవితాలు వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు, నాశనం నుంచి తప్పించుకున్నారు, ఉగ్రత నుంచి తప్పించుకున్నారు, జల ప్రళయం నుంచి తప్పించుకున్నారు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకున్నారు. ఒక కొత్త జీవితానికి, ఒక నూతనమైన జీవితం జీవించడానికి ఈ ఓడను వాళ్ళు చక్కగా వినియోగించుకున్నారు. కాబట్టి పౌలు అంటున్న మాటల ఉద్దేశం అది, మీ సొంత రక్షణను కొనసాగించినట్టు ఆయన ఉద్దేశం ఏంటంటే, దీన్ని ఆధారం చేసుకొని మీరు చక్కగా ఎదగాలి, గొప్పగా ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మీకు కొత్త బండి కానీ కొత్త సైకిల్ ఇచ్చారనుకోండి. గతంలో ప్రభుత్వం స్కూల్లో పిల్లలందరికీ సైకిల్ ఇచ్చారు, అవునా? 10th క్లాస్ పిల్లలకి ఇచ్చింది, 9th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇచ్చారు. ఆహా, మంచి సైకిల్ ఇచ్చారు ప్రభుత్వం చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో పక్కన పడేసి తాడేసి కట్టేసి పక్కన పడితే ఏమవుతుంది? సైకిల్ నీకు ఎప్పుడో అవసరం వస్తుంది, గబగబా వెళ్ళాలి, సైకిల్ చేస్తావు, ఎప్పుడో చేస్తావు, తీసి ఎక్కంగానే ఏమవుతుంది? గాలిపోయాడు, బ్రేకులు పడవు, ఏమైందో తెలియదు. అదే నువ్వు దాన్ని అప్పటి నుంచి వాడుకుంటూ ఉంటే, ఆ వస్తువును వినియోగించుకుంటూ ఉంటే, దాంతో నీ అవసరాలు తీర్చుకుంటూ వెళ్తూ వస్తూ దాన్ని వినియోగిస్తే అదేమవుతుంది? నీకు చాలా ఉపయోగపడుతుంది, నీకు చాలా పనులు అవడానికి సహాయం చేస్తుంది. బండి ఉంటే వాళ్ళు ఎన్ని పనులు అవుతుంది? కాబట్టి వాళ్ళ బండి లేకపోతే జీవితం లేనట్టు, ఫోన్ లేకపోతే జీవితం లేదు. ఫోన్లో ఎన్ని పనులు అవుతుంది? నేను ఇప్పటికీ అనుకుంటా, ఈ ఫోన్ తీసేసేసి చిన్నది టికెట్ నొక్కునే కీప్యాడ్ ఫ్యాన్ అనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లా. ఎందుకంటే దీంట్లోనే మెసేజ్లు వస్తాయి, దీంట్లోనే కట్ అవుతాయి డబ్బులు, దీంట్లోనే బిల్లులు కడతా.
అన్ని దీనికే లింక్ అయి ఉన్నాయి. చివరికి ఆధార్ కార్డు కూడా ఫోన్ నెంబర్ లింక్ అయింది అన్నాడు. పోలేదు కానీ బాబు నేనే లింక్ అయ్యాక పోలేదు, ఎందుకంటే నువ్వు ఎలా నువ్వు లేకపోయినా పర్లేదు నీ నెంబర్ చెప్పాడు. అలా లింక్ అయిపోయింది. కాబట్టి కొన్ని అనుకున్న మనం వాటి నుంచి అలా ఉపయోగపడుతుంది. అలా కొన్ని వస్తువులు మనం వాడుకోవడం బట్టి వాటిని ఎక్కువగా మనం ఉపయోగించుకోవాలి. దేవుడు కూడా మనకి ఇచ్చిన రక్షణని మనం సొంతంగా ఇచ్చేసాడా, అద్దెకి ఇచ్చాడా? రక్షణని అద్దెకి ఇచ్చాడు. కొన్ని అట్ట వాడి బాబులు నువ్వు తీసుకోవడం. వందలో ఒకప్పుడు సైకిల్ అద్దెకి ఇచ్చేవాడు. తెలియదు. చాలా మంది పల్లెటూరు నుంచి బందరు రాగానే బస్ దిగగానే పక్కన ఉండే పెద్ద సైకిల్ షాప్ ఉండేది. అక్కడ సైకిల్ అద్దెకి తీసుకునేవాడు. 10 రూపాయలు. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగితే రోజంతా 10 రూపాయలు, లేకపోతే గంటకు రూపాయి. నాకు తెలిసి గంటకు రూపాయి తెలుసు, 2 రూపాయలు తెలుసు. 10 రూపాయలు ఇస్తే సాయంకాలం వరకు తిరగచ్చు. ఇక బజార్ పనులన్నీ చూసుకునేవాళ్ళు, అన్ని తెచ్చుకునేవాళ్ళు. మరి సైకిల్ అక్కడ ఇచ్చేసి ఈ ఆటోలో బస్సులో ఇచ్చేసి మరి ఎవరు అది అలా అద్దెకిస్తే మనం ఆ సైకిల్ తొడవక్కర్లా. అలా అద్దెకి తెచ్చుకున్న సైకిల్ తుడుతారా? అద్దెకి తెచ్చుకున్న సైకిల్ ఏమన్నా శుభ్రంగా దాన్ని నీట్గా మనం చూసుకుంటామా? దానికి ఏమన్నా మనం తొడుగుతామా? దానికి ఏమన్నా మనం రిపేర్ మనం చేపిస్తామా? వాడుకొని ఇచ్చేయండి. కానీ దేవుడు మనకు రక్షణ అలా ఇవ్వలేదు. మనకి సొంతంగా ఇచ్చేస్తే మనం అప్పుడు ఏం చేయాలి? సొంతంగా ఇస్తే సైకిల్ని తుడుస్తూనే ఉండాలి. చాలా మంది అంటారు, ఏమంటారు శుభ్రంగా పెట్టుకుని, కానీ చాలా మంది అంటారు మాస్టర్ గారు మీరు బండి చాలా నీట్గా పెట్టుకుంటారండి ఎప్పుడు అంటారు. నాకు కూడా ఎప్పుడైనా మట్టి కనిపిస్తే ఒక రకంగా అనిపిస్తుంది. బండి ఎప్పుడు సర్వీసింగ్ చేస్తారు, నెలకు ఒకసారి అలా 100 రూపాయలు సర్వీసింగ్ చేయిస్తారు. ఇంటికాడ కూడా బండి సాయంత్రం కడుగుతాను. నాకేంటే ఉంటే నాకు నచ్చు. ఏదైనా ఇది నాది, ఇది నా సొంతది అనుకుంటే దాన్ని ఎలా చూసుకుంటాం? జాగ్రత్తగా చూసుకుంటాం, భద్రంగా చూసుకుంటాం. దానికి ఏం కావాలో అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. అది కాదండి. కాబట్టి ఆయన మనకి ఇచ్చిన రక్షణ సొంతంగా మనకి ఆయన ఇచ్చాడు. పౌలు అన్నాడు, ఇదిగో మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోండి, దాన్ని అలా పక్కన పెట్టుకోకండి, దాన్ని వాడుకోండి. రక్షణను ఆధారం చేసుకుని ఎదగండి, రక్షణను ఆధారం చేసుకుని దేవుడిని అడగండి, రక్షణను ఆధారం చేసుకుని ఆశీర్వాదాలు పొందండి, రక్షణను ఆధారం చేసుకుని పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి, రక్షణను ఆధారం చేసుకుని కుటుంబాలని జీవితాన్ని కట్టుకోండి, బాగు చేసుకోండి. ఇది ఆయన చెప్పడం ఉద్దేశం. ఈ సొంత రక్షణను భయంతో వణుకుతాం అంటే అదేదో భయపడే విషయం కాదు. మరి బైబిల్ తర్జుమాలో చూస్తే భయముతో అంటే దాని అర్థం గౌరవంతో, వణుకుతో అంటే దాని అర్థం పవిత్రంగా, గౌరవంతో కొనసాగించాలి, పవిత్రంగా చూసుకోవాలి. ఆయన మనకిచ్చిన రక్షణ ఎలాంటిదంటే పవిత్రమైంది, గౌరవించదగినది. అది ఒకసారి ఎవరైనా మీరు కూడా ప్రార్థన అండి రక్షణ పొందారంటే నేను సంతోషిస్తాను. కొంతమంది మన చుట్టాలు కనబడతారు, అప్పుడు దూరం చుట్టాలు ఎప్పుడో ఒకసారి పెద్దలతో ఎక్కడో కనబడతారు. వాళ్ళు మనం చూడంగానే మనకు అర్థం అయిపోతుంది కొద్ది వాతావరణం. ఏంటి మీరు ప్రార్థన? అవునా, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎంత సంతోషం వేస్తాను, ఎంత ఆనందం వేస్తాను. నాకు ఇటీవల ఒక ఊరు వెళ్ళాను, నా స్నేహితుడు, ఆ కుటుంబాలు ఎవరు కూడా రక్షణ పొందలేదు, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. నేనైతే ప్రార్థన చేస్తాను, పాస్టర్ చేస్తాను. వాళ్ళు నన్ను చూసి సంతోషించి నాకు సంతోషంగా పలకరిస్తామంటే నాకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఏం చెప్తాను, పాస్టర్ అంటే ఎంత సంతోషిస్తున్నారు, ప్రార్థన అంటే ఎంత సంతోషిస్తున్నారు అనుకున్నాను. తర్వాత చెప్పారు మేము కూడా ప్రార్థన. అదే మీరు ఎప్పుడు ప్రభు నమ్ముతున్నారంటే మేము కూడా నమ్మిన సంవత్సరం అయింది. నాకు ఎంత సంతోషం ఆ మాట చెప్పలేదు. ఎంత గౌరవం చూసారా? ఆ గౌరవం ఎలా వచ్చిందో, నీకు గౌరవం ఎలా వస్తుందో తెలుసా? రక్షణ బట్టి వస్తుంది.
ఊర్లో ఇప్పటి వరకు నీకు ఒక అగౌరవం ఉండొచ్చేమో, నీకు విలువ లేకపోవచ్చేమో, కానీ నువ్వు పొందిన రక్షణ బట్టి నీకు విలువ వస్తుంది తెలుసా. మాకైనా అంతే, సేవకులుగా మాకైనా విలువ వచ్చిందంటే ఇదిగో ఆ రక్షణను బట్టే, మేము పొందిన రక్షణ బట్టి మాకు విలువ వచ్చింది. రక్షణ పొందిన వ్యక్తిని ఎలా చూస్తారు, రక్షణ పొందని వ్యక్తిని ఎలా చూస్తారు మీకే తెలుసు. ఎవరికి గౌరవం, ఎవరికి మంచి పేరు, ఎవరికి చూసి గౌరవిస్తారు. కొన్నిసార్లు కొన్ని ఆఫీసులు, కొన్ని ప్రభుత్వ సేవకులను తెలిసి, ప్రార్థన తెలిసి చాలా గౌరవిస్తారు. కాబట్టి భయంతోనూ వణుకుతోనూ అంటే దాని అర్థం ఏంటి? గౌరవంతోనూ పవిత్రంగా దీనిని కొనసాగించండి. గౌరవంగా పవిత్రంగా కొనసాగించి ఎలా కొనసాగుతామంటే ఇలాగే. ఇదిగో మనం చదువుకున్నట్టుగా ఏం మానుకోవాలి, ఏం చెప్తారు? నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా, సనుగులు సంశయములు మాని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఈ రక్షణను కొనసాగించుకునేది విధానం, పద్ధతి అదే. అప్పుడు మనకు గౌరవం. కాబట్టి దీన్ని మీరు ఇలా కొనసాగించండి అని చెప్తున్నాడు. కొనసాగించుకుంటే ఎవరికి లాభం? మనకే లాభం. కొనసాగించుకోకపోతే ఎవరికి నష్టం? మనకి. దానివల్ల పొందవలసినవన్నీ పొందలేము అంతే. సైకిల్ పక్కన పెడితే కదా అది తుప్పెట్టిపోతుంది, బయట పక్కన పెడుతుంది, నీకు ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు. ఏంటయ్యా అంటే ఉందని చెప్తుంటాను. నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను, కొంతమంది ఇంటి ముందు పాత కాలపు కారు అలా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలు వేసే కూడా దాచేటట్టు అసలు వేస్తూ 10,000 వస్తాయి టాటా గ్యాస్ అంటే దానికి ఏముంది కాదా అది మాకు చిన్నప్పుడు ఇంట్లో ఇష్టంగా కొనుక్కున్నామండి. దాన్ని తోలేది లేదు, పెట్టేది లేదు, ఎవరికి ఉపయోగపడదు. ఏదో గుర్తుగా అలా పెట్టుకున్నామండి. నువ్వు గుర్తుగా పెట్టుకుంది నీకేమైనా విలువ తీసుకొస్తుందా? నువ్వు గుర్తుగా పెట్టుకుంది నేను ఏమైనా బాగు చేస్తుందా? నువ్వు గుర్తుగా పెట్టుకుంది నువ్వు ఎదగడానికి నీకు ఏమైనా ఉపయోగపడుతుందా? అలా ఉండిపోకూడదు. రక్షణ కూడా అలా ఉండిపోకూడదు. మనం పొందిన రక్షణ కూడా అలా ఉండిపోకూడదు. అందుకే దాన్ని కొనసాగించండి అని ఆయన చెప్తారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, దీన్ని కొనసాగించడానికి కొన్నిసార్లు మనకి నేను కొనసాగించగలనా, నా వల్ల అవుతుందా, ఇలా బ్రతకడం, నిరపరాధులుగా బ్రతకడం, నిష్కలంకులుగా బ్రతకడం, అనింద్యులుగా బ్రతకడం, సనుగులు సంశయములు మాని బ్రతకడం కుదురుద్దా అన్న ఒక అనుమానం కూడా ఉంటుంది. ఏం పర్వాలేదు. ఆశ నీకుంటే, కొనసాగించుకోవాలన్న తపన నీకుంటే, దీని ద్వారా నేను ఎదగాలి, వృద్ధి పొందాలి, బాగుపడాలి, దీన్ని ఆధారం చేసుకొని అని నీ మనసుకుంటే నీకు సహాయం చేయడానికి దేవుడే మొదట అడిగేస్తున్నాడు. ఎవరో కాదు, ఎవరో నీకు గైడెన్స్ ఇవ్వక్కల, ఎవరో నిన్ను నడిపించక్కల. నిన్ను పిలుచుకున్న దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిజంగా నిన్ను పిలుచుకుంటే, నిజంగా నువ్వు రక్షణ పొందితే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎవరి వైపు చూడక్కల, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయనే నిన్ను పవిత్రంగా నడిపిస్తాడు, ఆయన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. కానీ అందుకు మనం ఏం చేయాలి? సహకరించాలి. మన వైపు నుంచి ఆయనకి ఏం కావాలి? సహకారం. అందుకే ఎవరైనా రక్షణ పొందితే ఇదిగో వారు దేవుని సహాయం కోరుకుంటారు. తప్పకుండా దేవుడు వారికి సహాయం. ఎలా సహాయం చేస్తారు? ఒకసారి ఆ 13వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుకున్న సరి చదవండి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును తన ఎవరి దేవుని యొక్క దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. చెప్పండి. మీరు బాధపడద్దు, మీరు దిగులు పడద్దు, భయం అసలే భయపడద్దు. నిజంగా నువ్వు రక్షణ పొందితే నీలో కార్యసిద్ధి కలగజేసి నిన్ను నడిపించి బలపరిచి నిలబెట్టేవాడు దేవుడే. నువ్వు కొద్దిగా సహకరిస్తే చాలు.
అయ్యా ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, అయ్యా నీ సహాయం నేను కోరుకుంటున్నాను, అయ్యా నాకు కావాలి, అయ్యా నా వల్ల కావట్లేదని నువ్వు నిశ్చయించుకుంటే, చూడు మనం నిర్ణయం తీసుకుంటే చాలు తల్లి, ఆయన మనకు సహాయం చేసి మనలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి రక్షణ పొందిన మనం ఆ రక్షణ పొందామని దాన్ని పక్కన పెట్టుకుంటే మనం లేదు, దాని ద్వారా దేవుని సహాయం పొందుకొని ఎదగాలి. ఎవరు నీకు అక్కర్లా, సాక్షాత్తు దేవుడే నిన్ను పిలిచిన దేవుడే, నీకు రక్షణ ఇచ్చిన దేవుడే. నువ్వు అంగీకరించావు కనుక, నువ్వు నిజంగా విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు పొందుకున్న రక్షణే దేవుడు నీకు నడవడానికి సహాయం చేస్తాడు. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. చివరిగా పౌలు ఎలాంటి ఒక మాటలతో సంఘాన్ని ప్రోత్సహించి బలపరుస్తున్నాడు మనం చూడగలిగితే 17-18 వచనాలు మనం చూస్తున్నాం. నీ విశ్వాస యాగములోను దానికి సంబంధించిన సేవలోను, ఈ విశ్వాస యాగములు దానికి సంబంధించిన సేవలోను నేను పానార్పణముగా పోయబడుచున్నాను. నేను ఎలాగ ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తా ఉన్నాను, అలాగే మీరు కూడా ఆనందించి నాతో కూడా సంతోషించండి. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఈ రక్షణను బట్టి నేను ఎలా సంతోషించి మీతో కూడా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా మీరు పొందిన రక్షణను బట్టి నాతో కూడా సంతోషంగా ఉంది. అంటే ఏమంటున్నాడు పౌరుడు, మన అందరం సంతోషంగా ఉండాలి. మనకి ఆయులు వచ్చింది, ఈ శ్రమలు వచ్చింది, ఈ కష్టాలు వచ్చింది, ఏ ఇబ్బందులు వచ్చింది, వాటి వైపు చూస్తే దుఃఖపడకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు. ముఖ్యంగా లేకపోతే పవిత్రంగా బతకలేకపోతున్నానే, అయ్యో నిష్కలంకంగా బతకలేకపోతున్నానే, అనుకున్నట్టుగా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నానే, ఇంకేం జీవిస్తాలే అని వెనకడుగు వేయకండి. సహాయం చేయడానికి దేవుడే ఉన్నాడు, ఆయనే మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు. కాబట్టి మనం నిర్ణయం తీసుకుంటే చాలు, మనం ఆయనకి సహకరిస్తే చాలు, మనం ఆయనకి అప్పగించుకుంటే చాలు, ఈ రక్షణే మనకి శ్రమల్లో కూడా సంతోషాన్ని ఇస్తుంది. చూడండి, నాకు ఎలా సంతోషం ఇచ్చిందో. నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను, అయినా హ్యాపీగానే ఉన్నాను నేను పొందిన రక్షణ బట్టి. మీరు బయట ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, బహుశా అయినా మీకు సంతోషంగా ఉండండి, నాతో కూడా సంతోషంగా. మనం అందరం మన పరిస్థితులు ఎలాగున్నా దేన్ని బట్టి మనం సంతోషంగా ఉంటారో తెలుసా? మనం పొందిన రక్షణను బట్టి సంతోషంగా ఉండాలి. ఇంకా ఏది నిన్ను బాధ పెట్టినా, ఏ పరిస్థితి నిన్ను కృంగదీసినా, ఏ స్థితి కూడా నిన్ను దుఃఖంలోకి వేదంలోకి తీసుకుని వెళ్ళినా, వాటన్నిటిని అధిగమించి నువ్వు పొందిన రక్షణను, నువ్వు సొంతగా పొందిన రక్షణను నీ ముందు పెట్టుకుంటే అది చూస్తే నీకు ఆనందం. ఆ రక్షణే మనం సంతోషపరుస్తుంది, ఆ రక్షణే మనం కొనసాగించుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడు మనం నడిపిస్తుంది, మనం బలపరుస్తుంది. మళ్ళా చెప్తున్నాను, దేవుడే, సాక్షాత్తు దేవుడే మనకి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మన అందరి వెనుకలో దీవించి ఫలింప చేయడానికి అందులో